వాళ్ళు ఫైట్ లవ్ స్టోరీలు ఉన్న సినిమాలు కాదు, సమాజానికి అవసరమైన కంటెంట్ ఉన్న సినిమా. తప్పకుండా మనందరి సామాజిక బాధ్యత చెట్లను పెంచడం, ప్రకృతిని కాపాడడం. మరి ఇందులో ఎంతో ఖర్చు పెట్టి తీసిన రాజేందర్ రెడ్డి గారికి అభినందనలు. ఇది అన్ని కాలేజీలలో, స్కూళ్లలో మరి తప్పకుండా ప్రదర్శించే విధంగా మేము కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మీరు కూడా దీనికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చే విధంగా, అందరి సినిమాను చూసే విధంగా చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. సామాజికంగా అందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని, ఇది వర్షాకాలం కనుక మన జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉన్నది కనుక మరి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇది ఏ ఒక్కరిదో కాదు, మీడియా, ప్రభుత్వం, మరి పౌరులు అందరిది సమిష్టి బాధ్యత కనుక దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోయి మనం అందరం కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చెట్లను పెంచాలి, ఎక్కువ చెట్లను పెంచాలి, ఈ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి, మరి పొల్యూషన్ ను కంట్రోల్ చేయాలి, ఎక్కువ సైక్లింగ్ ఎంకరేజ్ చేయాలి, వాకింగ్ ఎంకరేజ్ చేయాలి, ఈ కార్లను, ఈ కార్బన్ మోనాక్సైడ్ ను తగ్గించాలి. మరి ఎక్సలెంట్ మూవీ, ఆల్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ గా తీసుకెళ్ళి ఒక సబ్జెక్ట్ యూత్ అందరు చూడాలి. అండ్ కనెక్టెడ్ విత్ నేచర్ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ జరుగుతున్న సంఘటనలో ఉన్న ఒక థ్రిల్లింగ్, అదే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని. అండ్ దాంట్లో ఉన్న ఒక సైకాలజీ సబ్జెక్ట్. సెల్యులార్ మెమరీ అనేది ఓన్లీ హాలీవుడ్ మూవీస్ తీస్తారేమో, అట్లా మన తెలుగు మూవీ సెల్యులార్ మెమరీ తీసుకుని ఆ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఒక రిఫ్లెక్సాలజీ ఎలా వ్యక్తిని డామినేట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది అన్న థింగ్. అండ్ దట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెప్ట్ అస్ అడ్రలిన్, ఒక రష్ లాగా జరుగుతూ ఉన్నంతసేపు ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్సైట్మెంట్ కానీ. సో ఆల్ కైండ్ ఆఫ్ ఇంత మిక్చర్ ఒక మూవీ, ఆ రైటింగ్, స్క్రీన్ ప్లే, వాట్ ఎవర్ ఇట్ మే ఎక్సలెంట్ ఉంది. అండ్ అందరు యూత్ కూడా చూడాలి. ఎవ్రీ వన్ షుడ్ సీ దిస్ మూవీ. వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రొటీన్ లా కాకుండా రొటీన్ నుంచి ఒక భిన్నంగా తీసుకెళ్ళి శుభం పడేంత వరకు నేమ్స్, శుభం పడేంత వరకు సీట్ల కూర్చోబెట్టే విధంగా న్యూ నేచర్ ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నాము. చాలా మంది రెగ్యులర్ గా ప్రతి మీటింగ్లలో, ప్రతి సందర్భంలో అందరూ చెప్తుంటారు సో నేచర్ కాపాడుకోవాలని. కాకపోతే ఏంటంటే మనం చెప్తాం కానీ రెగ్యులర్ గా ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్ లో చెయ్యం మనం. సో లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండదు, షార్ట్ టర్మ్ విజన్ ఉంటుంది. మనం బిల్డింగ్ కడుతున్నాం, అటు వచ్చితేనే ఒక చెట్టు తీసేస్తాం, అది షార్ట్ టర్మ్ విజన్. సో దాని సెట్ బ్యాక్ కూడా కొద్దిగా జరుపుకొని కట్టుకోవచ్చు, లేదా దానికంటే ప్లాన్ చేసుకొని ఒక చెట్టు తీసుకున్నాం అంటే నా దృష్టిలో ఒక 100 చెట్లని నాటిన తర్వాత ఒక చెట్టుని తీయాలి. సో నేను కాలేజీలలో అదే చేస్తానండి. మా గ్రూప్ కాలేజీలలో MLR ఇన్స్టిట్యూషన్స్ లో మీరు విజిట్ చేస్తే మా గ్రౌండ్ చుట్టూ చెట్లు కనిపిస్తాయి. అంత దూరంగా కూర్చుంటే మనకు బిల్డింగ్లు కనపడదు, చెట్లే కనిపిస్తాయి. సో గ్రౌండ్ చుట్టూ ఉంటాయి, బిల్డింగ్ల చుట్టూ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, సో మా విద్యార్థులకు కానీ అంటే సమాజానికి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే ఇంటి చుట్టూ చెట్లు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు విలేజ్లలో పెరుగుతుంటే మన అందరికీ తెలుసు, విలేజ్లలో సో కూరగాయలు ఇంట్లోనే ఉండే, పళ్ళ చెట్టు, జామ చెట్టు ఉంటుండే, బత్తాయి చెట్టు ఉంటుండే, నిమ్మ చెట్లు ఉంటుండే, సో పూల చెట్లు ఉంటుండే. మన ఇంట్లోకి మనము బయట వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మనము ఇస్తుండే. ఇప్పుడు ఎవరు కూడా హైదరాబాద్ కల్చర్ పూలు రేట్లు వచ్చిన తర్వాత ఏమవుతుందని అంటే సెట్ బ్యాక్ లేకపోకుండా గోడల మీద మొక్కేసుకునే పరిస్థితి లేదు, ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు. హోల్ సింపాకాస్టిక్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి నేను మ్యూజిక్ చేయడం అన్నది కూడా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అండ్ అందరూ థియేటర్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూస్తారని. థియేటర్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో అందరూ లైక్ ఈ ప్రాపర్ సైఫై థ్రిల్లర్, ఈ విత్ కమర్షియల్ టచ్ తోని ఇలాంటి కాన్సెప్ట్ హీరో అన్నది చాలా డిఫరెంట్ గా ఉందని అంటున్నారు అందరూ. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో థియేటర్లో అందరితోని ఆడియన్స్ చూడడం అన్నది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ వచ్చి చూసాక ఖచ్చితంగా మీకు కూడా
ఐ మీన్ అందరికి మీకనే కాదు నాకు అందరికీ ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి, ఎన్విరాన్మెంటల్ సేవ్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక మెసేజే కాకుండా మీరు ఒక కంప్లీట్ సైఫై థ్రిల్లర్ జానరా మూవీ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. నేచర్ కాపాడాలి అంటున్నారు, మీరు ఎంతవరకు నేచర్ ని పాడు చేయకుండా అంటున్నారు? అందరూ దీంట్లోని ఎక్కడో ఒక చిన్న తప్పు అయితే చేసే ఉంటారు. సో మనకి ఉన్న స్పేస్లోని మనం ఎంత సేవ్ చేస్తున్నాం అన్నదే. సో ఈ మూవీ నుంచి నేను చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా చాలాసార్లు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో డెఫినెట్గా నేను అది పాటిస్తున్నాను. సో అందరూ కూడా అలాగా చేస్తారని అనుకుంటున్నాను. చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి. అవును. మీరు ఇకపై లాంటివి వాడుకుని ఉంటారా? వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా వీలైతే అసలు అండ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ టు సీ. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది సార్? మనం మారాలి, సమాజం మారాలి, మనం మారాలి కంపల్సరీ. బై సీయింగ్ దిస్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు పుట్ ద ప్లాంట్స్. మనం చెట్లను నాటాలి, పెంచుకోవాలి. మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. దెన్ ఇట్ విల్ గివ్ లైఫ్ టు అవర్ హెల్త్ ఆల్సో. మనం ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ దట్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. వీ హ్యావ్ టు సీ ఎవ్రీ టైమ్. వీఆర్ ఎంజాయింగ్ విత్ హీరో హీరోయిన్ ఫైటింగ్స్, కమర్షియల్ మూవీ. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ నేచర్ ఓరియంటెడ్ మూవీ with company pollution also. Pollution Control Board also has to take care on this concept. Thank you. సింబా ద ఫారెస్ట్ మ్యాన్ సామాజికంగా అంతర్గతంగా నా బాధ్యత అన్న సెకండ్ హాఫ్ మోటివేషన్ పడేశారు. ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. నేను చేసిన సినిమాని కాదు కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ద సైన్స్ ఫిక్షన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా చాలా బాగుంది సినిమా. పిల్లలకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేచర్ కల్చర్ ఉంది కాబట్టి. ఎవ్రీ వన్ హ్యాస్ టు see this film. I wish ఈ వీకెండ్ సింబాతో సంబరం జరుపుకోవాల్సిందే మనం. ఆడియన్స్ ఫర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు, ఎంటర్టైనింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. యాజ్ అన్ యాక్టర్స్ మనం చూస్తున్నప్పుడు యూఆర్ ఆల్సో గాట్ ఇన్వాల్వ్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవరాల్ ద ఫిల్మ్ ఇస్ టూ గుడ్. ఫిల్మ్ చాలా బాగుంది. ఫిల్మ్ బాగుందంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. దట్స్ ఆల్. అది చెప్తున్నాను కదండి, నేను పాయింట్ బై పాయింట్ చెప్పడం కన్నా ద హోల్ ఫిల్మ్ ఇస్ గుడ్. సో ఫిల్మ్ చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఎంజాయ్ చేస్తారు. సో ఎవరికి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది. మన దిల్ రాజు గారు చెప్పినట్టు యాక్షన్ ఇరుకు అన్నట్టు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్. మురళి గారు డైరెక్షన్, సంపత్ నంది గారు ప్రొడక్షన్, రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి saving environment and green revolution, building green soldiers. It's a very edge of the seat thriller film. I urge everyone, all the Telugu audience, to please watch the film and let us know how it was. I played a very important role of investigating officer as my friend, and yeah, we are getting good response, and you can hear the sounds and the drum rolls. So yeah, Shiva has released, so please watch everyone in theaters. What is the backdrop music? Background music was amazing. Krishna did an amazing job. Krishna Saurabh, he gave for Pindam also and Hanuman also. And this was supposed to be his first film released now, and that his background music really put the film really well. So yeah, you guys watch the film and let us know how it is. కళాశాల ప్రిన్సిపల్ గా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పారు?